తెలుగు తెరకు ఓ దర్శక దిగ్దంతిని అందించిన సందేశాత్మక చిత్రం ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె రాఘవ్ గారు నిర్మించిన తాత మనవడు. కుటుంబంలోని ఓ ప్రధాన సమస్యను తీసుకొని రసవత్తరంగా తెరకెక్కించి ఇటు ప్రేక్షకుల ప్రశంసలను అటు పరిశ్రమ మన్నల్ని అందుకున్నారు దాసరి నారాయణరావు గారు. ఈ చిత్రంలోని తండ్రి పాత్రకు మొదట్లో నాగభూషణం గారిని అడిగారట. అందుకైన నో అనడమే కాకుండా ఈ సినిమా 50 రోజులైనా ఆడుతుందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారట. ఆయనకి చెంపపెట్టుగా ఈ చిత్రం ఏకదాటిగా 1 సంవత్సరం రోజులు ప్రదర్శించబడి ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని కూడా అందుకుంది. దాసరి నారాయణరావు గారు అందించిన కథ, సమకూర్చిన చిత్రానువాదం, చూపించిన దర్శకత్వపు ప్రతిభ, నటీనటుల నటనా నైపుణ్యం, రమేష్ నాయుడు గారి సంగీతం, నారాయణ రెడ్డి గారి సాహిత్యం ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణాలయ్యాయి. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు పాడిన ఈ నారాయణ రెడ్డి గారి పాట వింటే చాలు చిత్ర కథ మొత్తం మీ కళ్ళ ముందుంటుంది. ఇప్పుడు ఆ పాటని మన కోసం వినిపించబోతున్నారు కారుణ్య. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఎవరు తల్లి ఎవరు కొడుకు, ఎందుకు ఆ తెగని ముడి, కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి. ఎవరు తల్లి ఎవరు కొడుకు, ఎందుకు ఆ తెగని ముడి, కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి. కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి ఎవ్వరికి, అది కాలుతున్నా అది కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అందరికీ. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. శతమానం భవతి శతాయః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కొడుకంటూ నీకు ఒకడున్నాడు, వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు, నిన్ను కడసారైనా చూడరాలేడు, వల్ల కాటికైన వస్తాడను ఆశ లేదు. ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను, ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును ఇలాంటి కొడుకును. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. కాని వారి ముచ్చటకై కలవరించు మూఢునికి, కన్నవారి కడుపు కోత ఎన్నడైన తెలిసేనా. తారా జూవల వెలుగుల తల తిరిగిన ఉన్నాదికి చితిమంటల చిటపటలు వినిపించేనా.
చితిమంటల చిటపటలు వినిపించేనా అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం Let's start summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాటని నేను ఎంజాయ్ చేశాను. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. కనుబొమ్మ వెళ్ళెత్తి నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట. చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన బాణ వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా వేశావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దాని కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ. వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. సో అదే స్థితితో కూడా అదే ప్రాబ్లం. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్ కామెంట్లు హాయ్ హాయ్ పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారాన్ని సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి తలచి చూస్తే హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. అసలు ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషన్. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి